హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను ఈ మధ్యనే సనాతన జీవన్ ట్రస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చిన 15వ తారీఖు. వాళ్ళు ఎంత మంచిగా క్లాసు తీసుకుంటున్నారో వినండి, మీకే అర్థమవుతుంది. అలోపతి, హోమియోపతి వాటి వల్ల కూడాని చేయని వీళ్ళు కానీ పని వీటి వల్ల అవుతుంది, వీళ్ళ వల్ల అవుతుంది. కొంచెం కొంచెం పెడతా చూడండి, డే బై డే పెడతా చూడండి, చూసి చెప్పండి. సంక్రమించేటటువంటి అనారోగ్యాల్లో మొట్టమొదటిది ఏంటి? మానసికంగా, ఆ తర్వాత సామాజిక పరంగా, ఆ తర్వాత శరీరానికి సంబంధించిన అనారోగ్యాలు ఉంటాయి. మానసిక అనారోగ్యాలంటే మనమేంటో మనకు అర్థం కాక, ఎదుటి వారిని అర్థం చేసుకోక, ఈ ఎమోషన్స్, ఈర్ష్య, ద్వేషం, కోపం, అసూయ ఇలాంటి లక్షణాలు తెచ్చుకుంటాం. ఎమోషన్స్ తోటి మానసిక రోగాలు తప్పవు. అకారణంగా ఎవరిని ద్వేషించడం, దూషించడం చేయకూడదుగా. మనకు అదే పని. మన సంగతి మనం పట్టించుకోకుండా ఎదుటి వారిని చూస్తుంటాం, వాళ్ళు అలా ఇలాంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి మానసిక రోగాలు తప్పవు. ఎవరికైతే మనసు పవిత్రంగా ఉంటుందో వాళ్ళ ఇంద్రియాలు చక్కగా పనిచేస్తాయి, ఈ మానసిక రోగాలు ఉండవు. అందుకని మనిషికి సత్ ప్రవర్తన అంటారు, మంచి ప్రవర్తనతో ఉండాలి. సత్ సంకల్పం, వాళ్ళ సంకల్పాలు దోషాలు ఉండకూడదు. అలాంటప్పుడు ఈ మానసిక రోగాలు ఉండవు. రెండోది ఏంటంటే సామాజిక పరంగా ఉండే ఇబ్బందుల వలన కలిగే దోషాలు. అంటే సమాజం అంటే మరి అనేక కుటుంబాల సముదాయమే. మరి సమాజంలో ఉంటున్నప్పుడు సామాజిక ధర్మాలు పాటించాలిగా. మరి కొంతమందికి మన సహాయం అవసరం అవుతుంది, కొంతమంది దగ్గరికి సహాయం పొందవలసి వస్తుంది. మరి ఈ క్రమంలో కొన్ని సమస్యలు వస్తాయి. అందరికీ ఉంటాయి సమస్యలు. ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లలతో సమస్యలు, బంధువులతోటి, మిత్రులతోటి, అధికారులతోటి, నాయకులతో కూడా సమస్యలు ఉంటాయి. మరి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి. అంటే సమస్యకు సమాధానం వెతుక్కోవాల్సిందే. మరి సమస్యలు లోపల పెట్టుకుంటే, మనసులో దాచుకుంటే ఏమవుతుంది? మానసిక సంఘర్షణకు గురి కాబడతారు. మరి మానసిక సంఘర్షణతో అల్జీమర్స్ అంటారు, మతిమరుపు రోగం వస్తుంది. మతిమరుపు రోగం రావడానికి మూల కారణం ఈ సమస్యలన్నీ లోపల దాచుకొని పదే పదే చింతన అన్నమాట. పొద్దుగూకు దాని గురించి ఆలోచిస్తుంటారు సమయం దొరికినప్పుడు. మరి అట్లాంటి వాళ్ళకి సైకలాజికల్ డిజార్డర్స్ ఏంటి, స్ట్రెస్ ఏంటి, స్ట్రెయిన్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. దీంతో మెల్లగా మతిమరుపు రోగంలో వెళ్ళిపోతారు. దానికి మందులు ఏముండవు. అయిందండి. వీటిని సామాజిక పరంగా ఉండే ఇబ్బందుల వల్ల కలిగే దోషాలు అంటారు.